నేను మాట్లాడితే భూకంపమే అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన అవినీతి ఆరోపణల్లో పస లేదని తేలిపోయింది. బిర్లా సహారా సంస్థల నుంచి మోదీ మరికొందరు రాజకీయ నేతలు ముడుపులు పొందారన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దర్యాప్తు జరిపేందుకు సరిపడా ఆధారాలు లేవని, కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన వ్యాజ్యానికి అసలు విచారణ అర్హత లేదని తేల్చి చెప్పింది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా బిర్లా సహారా సంస్థల నుంచి భారీగా ముడుపులు పొందారని రాహుల్ ఇటీవల ఆరోపించారు. ఆయా సంస్థలపై జరిపిన ఐటీ దాడుల్లో ఇందుకు సంబంధించిన ఆధారాలు లభించాయని చెప్పారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కామన్ కాజ్ ప్రతినిధులు న్యాయస్థానం పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేయించాలని కోరారు. ముడుపులు తీసుకున్నారనేందుకు సరైన ఆధారాలు సమర్పిస్తేనే వ్యాజ్యంపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ కొన్ని పత్రాలు సమర్పించినా న్యాయస్థానం వాటితో సంతృప్తి చెందలేదు. సహారా సంస్థలపై దాడుల సందర్భంగా లభించిన పత్రాలు కల్పితమని, ఆదాయపు పన్ను వివాదాల పరిష్కార కమిషన్ ప్రాథమికంగా తేల్చేసిందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ప్రధానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.